హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా కాలం క్రితం జరిగిన ఒక కథను నేర్చుకుందాము. నోవహు ఓడ మరియు దేవుని వాగ్దానం. ఇది విశ్వాసం, విధేయత మరియు దేవుని వాగ్దానం గురించిన గొప్ప కథ. చాలా కాలం క్రితం ప్రపంచంలోని చాలామంది దేవుని మరచిపోయారు. కానీ నోవహు మాత్రమే విశ్వాసంతో జీవించాడు. దేవుడు చెప్పిన మాట విని అతను తన కుటుంబాన్ని మరియు జంతువులను ఆ జల ప్రళయము నుండి రక్షించడానికి ఒక పెద్ద ఓడను నిర్మించాడు. అలాగే తర్వాత ఏమి జరిగిందో తెలుసా? నోవహు మరియు జంతువులు ఎలా బ్రతికారు? మరియు జల ప్రళయము తరువాత దేవుడు ఇచ్చిన ప్రత్యేక వాగ్దానమేమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కథలోకి వెళ్దాం రండి. చాలా కాలం క్రితం ప్రజలు భయంకరమైన పాపంలో మునిగిపోయారు. ప్రపంచం హింసతో నిండిపోయింది. ప్రజలు దేవుడు చేసిన సృష్టిని మరియు ఆయన ప్రేమను విడచి పాపములో పడిపోయారు. ఈ విషయాన్ని చూచిన దేవుడు చాలా బాధపడ్డాడు. కాని నోవహు అనే ఒక నమ్మకమైన వ్యక్తి దేవునిని ప్రేమించి ఆయన మాటలు వినేవాడు. దేవుడు నోవహుకు ఒక జల ప్రళయం రాబోతుందని చెప్పాడు. దేవుడు వారిని భూమితో కూడా నాశనము చేయాలి అనుకోని ఆయన పెద్ద వర్షాన్ని పంపబోతున్నట్లు నోవహుకు తెలియజేశాడు. దేవుడు నోవహుకు ఒక పెద్ద ఓడను తయారు చేయమని చెప్పాడు. దాని నిర్మాణం ఎలా చేయాలో ఖచ్చితమైన సూచనలు ఇచ్చాడు. ఇతరులు నోవహును చూసి నవ్వినా అతను తన కుటుంబంతో కలిసి కష్టపడి ఓడను నిర్మించాడు. ఓడ సిద్ధమైన తర్వాత దేవుడు నోవహుతో ఈలాగు చెప్పాడు: నీవును నీతో కూడా నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. నీవు వాటిని బ్రతికించుటకే వాటి జాతుల ప్రకారము పక్షులలోనూ వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను నీ దగ్గర ఏర్పాటు చేసుకునుము. దేవుడు అతనికి చెప్పినదంతయు చేసెను. నోవహు తన కుటుంబం కోసం మరియు జంతువుల కోసం ఆహారాన్ని కూడా సిద్ధపరిచాడు. అప్పుడు దేవుడు ఓడ తలుపు మూసివేశాడు. ఆ సమయంలో వర్షం మొదలయింది. 40 పగళ్లు 40 రాత్రులు నిరంతరంగా వర్షం కురిసింది. భూమంతా నీటితో నిండిపోయింది. ఓడ బయట ఉన్న ప్రతి జీవి నశించింది. కాని నోవహు, అతని కుటుంబం మరియు జంతువులు ఓడలో క్షేమంగా ఉన్నారు. కొన్నాళ్లకు వర్షం ఆగపోయింది. నీళ్లు మెల్లగా తగ్గపోయాయి. చివరికి ఓడ అరారాతు పర్వతంపై ఆగింది. నోవహు ఒక పావురాన్ని పంపాడు. అది తిరిగా ఓలివ చెట్టు ఆకుతో వచ్చింది. నోవహుకు భూమి పొడిగా మారిందని అర్థమైంది. భూమి పూర్తిగా పొడిగా అయినప్పుడు నోవహు తన కుటుంబంతో కలిసి ఓడ నుండి బయటకు వచ్చాడు. వారు దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించి ఒక బలిపీఠాన్ని నిర్మించారు. దేవుడు నోవహుకు మరియు అన్ని జీవులకు ఒక వాగ్దానం చేశాడు. ఇకపై భూమిని మరోసారి జలప్రళయంతో నాశనం చేయనని చెప్పాడు. తన ఈ వాగ్దానం గుర్తుగా దేవుడు ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనస్సును ఉంచాడు. ఈ కథ మనకు నోవహులాగానే దేవునిపై విశ్వాసముంచాలని మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలని నేర్పిస్తుంది. ఈ రోజు మీరు మాతో నోవహు ఓడలో ప్రయాణించినందుకు వందనాలు. ఈ కథ ద్వారా మీరు దేవుని వాగ్దానం మరియు విశ్వాసము గురించి నేర్చుకున్నారు అని ఆశిస్తూ మరిన్ని కథలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరియు మీ ఆలోచనలను కింది కామెంట్లలో వ్రాయండి. దేవుని పనిలో పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.